ఎంతో ధన్యులు. ఒక భక్తుడు అంటాడు, మన దేశంలో పాపం చేస్తున్న వారిని బట్టి, చెడిపోయిన వారిని బట్టి దేశము చెడిపోలేదు. మరి ఎవరిని బట్టి అంటే, పాపమును గురించి తెలిసి, చెడులను గురించి తెలిసి, ఇది మంచిది కాదని తెలిసి కూడా నోరు మూసుకొని మౌనంగా ఉంటారు చూడు, వారిని బట్టి దేశం చెడిపోతుంది అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది మాట? మరలా చెప్తాం అర్థం కాకపోతే మీకు. చెడ్డోని బట్టి చెడిపోలేదు, మంచోడు మౌనంగా ఉండడాన్ని బట్టి. ఇంకొకటే మాటలో అంటే చెడు తెలుసుకొని కూడా మాట్లాడకుండా ఉన్నాడు చూడు, మంచి తెలుసుకొని కూడా మౌనంగా ఉండారు చూడు, దేవుని తెలిసి కూడా ఏమి తెలియనని వ్యక్తుల్లాగా ఉన్నారు చూడు, వారిని బట్టి. చెడ్డోళ్ళను గురించి కాదు, ఎందుకంటే వారికి తెలుసు, దేవునికి తెలుసు ఈయనకి తెలియదు పాపం అని, ఈయనకి తెలియదు ఈమెకి తెలియదని. కానీ తెలిసిన వాళ్ళు మౌనంగా ఉండి అలా నాకెందుకులే 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 అని నోరు మూసుకొని, చేతులు కట్టుకొని, కాళ్ళు ఎక్కడ పెడితే అలానే ఉంచుకొని, దేవుని కోసమై, దేవుని ప్రజల కోసమై, దేవుని రక్షణ కోసమై ఎవరైతే ముందుకు కొనసాగకుండా మౌనంగా ఉంటారో అట్టి వారిని బట్టే చెడిపోతుంది. చెడిపోయిన వాళ్ళని బట్టి కాదు, చెడును తెలుసుకొని కూడా మౌనంగా ఉన్నవారిని బట్టి. పాపములో ఉన్నవారిని బట్టి కాదు, పాపం ఏంటో తెలుసుకొని కూడా చెప్పండి, ఆ పాపములో ఉన్నారు చూడు, వారిని బట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎరిగిన వాడే కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, దేవా నా ప్రభువా, వ్యర్థమైన వాటిని నా కన్నులు చూడకుండా త్రిప్పేయి, పక్కకు తిప్పు. ఏంది వ్యర్థమైనవి? ఏంటండి? దేవుడు నీతో ఉండగా, నీకు ఉండగా పక్కింట్లో ఉన్నటువంటి వస్తువుల మీద ఆశపడుతుంది, చూస్తారు, ఆశపడుతుంది, అసూయ పెంచుకుంటారు. ఇంకా మరుసటి రోజు నుంచే భర్తకు టార్చర్. ఆ ఇంట్లో అంత పెద్ద టీవీ ఉంటే మనం ఇంతకాలం ఉన్న డబ్బా టీవీ పెట్టుకోవాలా? నీకు సిగ్గులేదు అంటది. ఇవే ఆ ఇంట్లో కూలర్ ఉందే, ఆ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందే, వారికి మంచి కారు బైక్ ఉంది. ఇతరులను చూసో, వారికి ఉన్న వస్తువులను చూసో ఏం చేస్తారంటే, ఇలా దేవుని కుమారుణ్ణి, కుమార్తెను, నేను నాతో దేవుడు ఉండగా దేవునివన్నీ నావే, నేను ఏమి లేని వాడినైనా నా దేవుల్లో అన్నీ ఉన్నవాడను అన్నటువంటి ఆలోచనలు లేకుండా వ్యర్థమైన వాటిని చూసి ఆశించి నువ్వు ఇంకా కడుపు మంటతో నువ్వు ఉండది కాక నీ ఇంట్లో నీ భార్యకు, నీ భర్తకు, నీ పిల్లలకు, నీ తల్లిదండ్రులకు నువ్వు పుట్టిస్తున్నావు చూడు, అది వ్యర్థమైనదే. అసహ్యమైన సినిమాలు, షికార్లు, పోస్టర్లు వ్యర్థమైనవే. ముసలమ్మ ముచ్చట్లు వ్యర్థమైనవే. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో. దేవునిది కాకుండా, దేవుని వైపు నీ చూపు చూడకుండా, నీ కనులు చేసిన నిబంధనకు కట్టుబడి ఉండకుండా, వేటినైతే ఆలోచిస్తూ ఆశిస్తూ వాటి కొరకై నువ్వు పరుగులు తీస్తున్నావు, అవన్నీ వ్యర్థమే, 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 వ్యర్థమే. ప్రసంగి గ్రంథకర్త సొలొమోను రాజు అంటాడు, సొలొమోను గారు
ఈ ప్రపంచములో నేను అన్ని చూసా, అన్ని తరిచా, అన్ని తాకా, అన్ని చేశా, అన్ని చూసా. సూర్యుని క్రింద జరుగు ప్రతిదీ వ్యర్థం, 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 వ్యర్థం. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరి వైపు చూడాలో? ఇప్పుడు చెప్పండి, ఎవరి వైపు చూస్తూ మనం ప్రయాణం కొనసాగించాలో? ఇప్పుడు చెప్పండి, ఎవరిని చూస్తూ భక్తి చేయాలో? ఇప్పుడు చెప్పండి, ఎవరిని చూస్తూ నువ్వు యథార్థంగా బ్రతకాలో? ఇప్పుడు చెప్పండి, ఎవరిని చూస్తూ నీ విశ్వాస జీవితంలో ప్రయాణం చేయాలా? ఇతరులనా, ఇతరులకున్న వస్తువులనా, లేక లోకములో ఉన్న వాటినా? ఎవరిని చూస్తూ నీ ప్రయాణం ముందుకు కొనసాగాలో ఒక్కసారి ఆలోచన చేయి. భక్తుడు యోబు అంటాడు, నేను నా దేవుణ్ణి చూస్తూ ప్రయాణం చేస్తున్నాను, నా భక్తి జీవితాన్ని కాపాడుకుంటున్నాను, నా విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటున్నాను, నా యథార్థత జీవితాన్ని కాపాడుకుంటున్నాను. శోధనలో సహితం, బాధల్లో సహితం, కష్టాల్లో సహితం, అనారోగ్యంలో సహితం, ఆప్తులైన వారు దూరమైన వాటి సహితం కూడా ఇదిగో నా కన్నులతో నా దేవుని సన్నిధిలో నిబంధన చేసినట్లుగా నేను నడుచుకుంటున్నాను. నా కనులు ఆయననే చూస్తున్నాయి. హల్లెలూయా! ఆయననే చూస్తున్నాయి నా కనులు. అందుకు నేను ఇంతగా నా దేవుని కొరకే జీవిస్తున్నాను అంటాడు. మరి నీ కళ్ళు? యేసు వైపే చూడాలి. ఇతరుల వైపు, ఇతరులకున్న వాటి వైపు, లోకం వైపు అలా చూస్తే నీవు నీ విశ్వాస జీవితాన్ని విజయవంతంగా ముందుకు కొనసాగించలేవు. సతికిలబడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. జ్ఞాపకం చేసుకుందాం. యేసు వైపు చూడండి. మరికొందరంటే ఏం చేస్తారంటే తమ తప్పులు కప్పిపుచ్చుకోవటానికి ఇతరుల తప్పులు ఎతుకుతూ ఉంటారు, ఇతర తప్పులు చూస్తూ ఉంటారు. బాగా గమనించండి కదా. వారి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల తప్పులను చూస్తూ ఉంటారు, కనిపెడతా ఉంటారు. వాటి వైపే దృష్టి, వాటినే చూస్తూ ఉంటారు కళ్ళతో. నీకు నీవు, నాకు నేను, మనకు మనం ముందు మనం చూసుకోవాలి కదా. లేఖనం సెలవిస్తుంది చూడండి, మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 5వ వాక్యం ఒకసారి చూద్దామా? 7:5 వేషధారి మొదట నీ కంటిలోనున్న ధూళమును తీసుకో, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీయుటకు నీకు తేటగా కనపడుతుంది. చూసారా ఎంత దేవుడు స్పష్టంగా చెప్పాడు అప్పట్లోనే. చాలామంది ఏమండి, వాళ్ళు చేసే పెద్ద పెద్ద తప్పులు కనపడవు, ఇతరుల చిన్నవి కూడా భూతద్దంలో చూపిస్తూ ఉంటారు. ఆ కుటుంబాన్ని కూడా భూతద్దంలో చూస్తూ ఉంటారు. వారు చేసే ఏంటి పిల్లి కదా, ఇంటిల్లు తిరిగి పాలు తాగుతానని ఎవ్వరు చూడలేదు అనుకుంటారు చూడు, ఆ టైప్ ఉంటారు చాలామంది. పైపిచ్చు వాళ్ళని చూస్తూ ఉంటారు ముందు. వీళ్ళ తప్పులు, వీళ్ళ బలహీనతలు, వీళ్ళు వ్యవహారం వీళ్ళు చూసుకోరు. అందుకు దేవుడు అంటాడు, నీ ఎదుటివాని కంటిలో ఉన్న దూలాన్ని చూస్తాను, చిన్న నలుసును చూస్తున్నావు, చిన్న నలుసు అది, కానీ నీ కంట్లో దూలం ఉందే. దూలానికి నలుసుకి ఎంత తేడా ఉంది కదా. దూలానికి నలుసుకి ఎంత తేడా. నీ కంట్లో దూలం ఉంది, కానీ పక్కోని కంట్లో నువ్వు చిన్న నలుసు పడితే చూసి దాన్ని ఎత్తి చూపిస్తున్నావు. ఇదిగో ఇదిగో ఈమె 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 ఈయన ఈయన, ఈ కుటుంబం ఆ కుటుంబం ఆ కుటుంబం, వాడు వీడు, ఈమె ఆయమి, చేతులు ఎత్తి చూపిస్తున్నావు. అనేకులు ఎదుట అవమాన పాలు చేస్తూ ఉన్నావు, ఎగతాళి గేలి చేస్తూ ఉన్నావు. ఆ మనుషుల యొక్క
మాన ప్రాణాలను తీసివేయటానికి ఎంతగానో వారి మీద ఏమి మాట్లాడటానికైనా, ఏవి నిందలు మోపడానికైనా, ఎన్ని విధాల అభాషుపాలు చేయడానికైనా వెనుకాడట్లా. మొదట నీ కంటిలో ఉన్న దూలం తీసేయ్. నీ ఎదుటకై ఉండి కంట్లో నలుసు కనపడుతుంది, నీ కంట్లో దూలం పెట్టుకొని నలుసు ఎందుకు చూస్తావురా అని నేను అనకూడదు అంటూ ఉన్నాడు దేవుడు. యేసయ్య, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, నేనంటాను, ఒక పౌలు గారు చెప్పగలిగినాడండి, నేను నా దేవుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకున్నది అని. పరిశుద్ధ గ్రంథంలో ఏ ఒక్కరూ చెప్పలేదు, నేను కూడా చెప్పలేను. కానీ ఒక్కటి మాత్రం చెప్తా, ఏంటి? మనుషులు ఎవరైనా కానీ ఏ కోణములో ఒక కోణములో ఏదో ఒక చిన్న బలహీనత కనపడుతుంది. మనము మనుషులను కాదు, మనుషుల వైపు కాదు, లోకమును వైపు కాదు, లోకంలో ఉన్నవారి వైపు కాదు, లేదా ఇంత పెద్ద దైవజనులే, ఇంత గొప్ప మంచి విశ్వాసే, ఇంత దయాగుణం కలిగిన వారే అని వారి వైపు సహితం చూసినా ఎక్కడో ఒక చోట బలహీనత నీకు కానవచ్చు. కానీ యేసు వైపు చూస్తే నీకు ఏ బలహీనత కనబడదు. హల్లెలూయా. యేసు వైపు నీ కనులు చూడాలి. యేసు వైపు నీ కనులు చూడగలిగితే బలహీనత ఏముండదు, ఇక తిన్నగా ప్రయాణం చేస్తావు. హల్లెలూయా. అందుకు నేను అంటాను, ఎవరి వైపు చూడొద్దు. ఎవరి ఏమన్నా అనుకొని, ఎవరి ఏమైనా చేసుకొని, ఎవరు ఎన్ని విధాల నిన్ను ఆడిపోసుకొని, నిన్ను ఎన్ని విధాల అనుకొని భయపడకు. నిన్ను చూస్తున్నటువంటి దేవుడు నీకు న్యాయకర్తగా న్యాయం చేస్తాడు. హల్లెలూయా. న్యాయం చేస్తాడు నీకు. యేసు వైపు చూడు, యేసు వైపు చూడు. ఒకవేళ వారి క్షేమం కోరుకొని, వారి మేలు కోరుకొని నీవు మాట్లాడగలిగితే పర్సనల్గా వెళ్ళి మాట్లాడం. కానీ వారితో, వీరితో, వాళ్ళతో, వీళ్ళతో, ఆ కుటుంబం గురించి ఈ కుటుంబం, ఈ కుటుంబం గురించి ఆ కుటుంబం, ఇవన్నీ వ్యర్థమైనవి. అందుకనే ఏమంటాడంటే, ఇదిగో యేసయ్యా, నేను ఎక్కడ అందరికీ ప్రకటించిన నేను, అందరికీ చెప్పిన నేను, ఎక్కడ నేను పొర్రపాటున నీకు ఆయాసకరంగా, ఇబ్బందికరంగా ఉంటానో అని నా శరీరాన్ని నేను నలగగొట్టుకుంటున్నాను అంటాడు పౌలు గారు. వారిని వీరిని చూసో, వీరిని వారిని చూసో, లేదా నేను ఏదో నాకున్న నువ్విచ్చిన వరాలను బట్టో, నువ్విచ్చిన కృపను బట్టో, ప్రేమను బట్టో పొరపాటుని అతిశయించి నీకు ఆయాసకరంగా, ఇబ్బందికరంగా ఒకవేళ ఉంటానేమో, బోధకుడునైనా నేను మరి కఠినముగా శిక్షించబడతానేమో, నీ బిడ్డలను చెప్పుకుంటూ ఏ విధంగా నేను పొరపాటున నీకు ఆయాసకరంగా బ్రతుకుతానేమో, నన్ను నేను నలగగొట్టుకుంటున్నాను అంటాడు. హల్లెలూయా. ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని వైపు చూస్తున్నాడా? మనుషుల వైపు కాదు, పరిస్థితుల వైపు కాదు, కష్టాల వైపు కాదు, సమస్యల వైపు కాదు, బాధల వైపు కాదు, ఆర్థిక ఇబ్బందుల వైపు కాదు, అనారోగ్యం వైపు కాదు, నిన్ను నిందిస్తున్న వారి వైపు కాదు, దేవుని వైపు చూసి నువ్వు ప్రయాణం చేయాలి. వారి వైపు, వీరి వైపు, నీకున్న పరిస్థితుల వైపు చూస్తే నువ్వు అడుగు ముందుకు వేయలేవు. నీ అడుగులు ముందుకు పడాలి అంటే యేసే నీకు కనబడాలి. ఆమేన్. హల్లెలూయా. నీ కళ్ళు యేసునే చూడాలి. ఎందుకంటే ఆయన ఒక్కడే ఏకైక పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా. ఏకైక పరిశుద్ధ దేవుడు. అందుకైనా సవాల్ విసిరాడు.
నాలో ఏమైనా పాపం ఉందో నిరూపించగలవా? సమాజంలో ఉన్న వ్యక్తులకు సవాల్ విసిరాడు. నాలో ఏదైనా లోపం, ఏదైనా పాపం ఉంటేని నిరూపించగలవా అంటే అంత పరిశుద్ధుడు ఆయన. ఆయనను చూస్తే మనకు పరిశుద్ధత, ఆయనను చూస్తే మనకు ఊరట, ఆయనను చూస్తే మనకు ఆదరణ, ఆయనను చూస్తే మనకు ఉపశమనం, ఆయనను చూస్తే మనకు నెమ్మది, ఆయనను చూస్తే మనకు మన జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. లేదా లేదా నీ ఇంట్లో నా భర్తే కదా, ఇతన్నే చూసుకోవాలేమో, నా బతికింతేనేమో, భార్య కదా ఇంతేనేమో, పిల్లలు వాళ్ళు వీళ్ళు అని ఎన్నో రకాలు. నీ భర్త అయినా ఉండొచ్చు, నీ భార్య అయినా ఉండొచ్చు, నీ పిల్లలైనా ఉండొచ్చు, నీ తల్లిదండ్రులు ఎవరైనా ఉండొచ్చు. అది కాదు, నీ కన్నులు యేసు వైపే చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు భక్తుడు నిబంధన చేసుకున్నాడు గనక సర్వస్వాన్ని కోల్పోయినా, సమస్తాన్ని కోల్పోయినా ఏమాత్రం ఒక ఇంచి కదలకుండా దేవునికే మహిమ అంటున్నాడు. హల్లెలూయా. ఎవరి కనులైతే దేవునితో నిబంధన చేసి ఆయన వైపు చూస్తాయో అట్టి వారంతా కూడా వారు కూడా యోబు వలె చెప్పగలరు, ఏది ఏమైనా దేవునికే స్తోత్రమని. హల్లెలూయా. ఆప్తులే నన్ను విడనాడినా, అనాథగా మిగిలినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే నన్ను విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు యేసయ్యా, వెంటే నేను ఉంటాయే. ఆమేన్, హల్లెలూయా. ఇదండి యోబు చెప్పింది. మనం చెప్పగలగాలి మన జీవితంలో. నేను అంటాను, సరే ఇంత జరుగుతున్నా, ఇంత సంభవిస్తున్నా, ఇన్ని అలుముకుని ఎలా ఉంటామన్నా, ఎలాగుంటాం, ఏదైనా ఇలా అలా పోతే కదా, అలా ఇలా. దేవుడు లేకుండా నువ్వు ఎట్లయినా వెళ్ళు, నీకేం ఏమైనా దొరుకుతుందో చూద్దాం. ఒకవేళ దొరికినా కూడా నీకు అది ప్రయోజనకరంగా ఉంటుందేమో చూద్దాం. దేవుడు నీలో లేకుండా ఒకవేళ నువ్వు ఎంతైనా ప్రయాసపడు, గుర్తుంచుకో, నువ్వు ఎంతైనా కష్టపడు, అది నీకు ప్రయోజనకరంగా ఉండదు. అది నేనేదో మీతో ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్న మాట కాదు, ఎగ్జాక్ట్ ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతున్నా. ఎందుకంటే నా యందు మీరు, మీ యందు నేను ఉన్న ఎడల మీరు బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరు ఏమి, అంతే, ఆ మాట కోసమే చెప్తున్నా. ఏం చేయలేం. నీకు ఎంతైనా జ్ఞానం ఉండొచ్చు, ఎంతైనా శక్తి బలం ఉండొచ్చు, ఎంతైనా ఆరోగ్యం ఉండొచ్చు. అందుకనే ఎరిగి ఉండి మన కళ్ళు దేవుని వైపు చూడాలి. ఇదిగో నీవు అలా చూస్తున్నావా, నీ భర్త కళ్ళు కూడా చూసే విధంగా నువ్వు దోహదపడాలి. నువ్వు ఆ విధంగా ఆ మౌలు చేసుకోవాలి, నిర్మించుకోవాలి. నీ భార్య అయినా
నిర్మించుకోవాలి. ఆ విధంగా నీ పిల్లలైనా అలాగా ప్రభువు వైపు చూసే విధంగా వారి కనులు నువ్వు బోధించాలి, చెప్పాలి, నేర్పించాలి. చిన్నతనము నుంచే ప్రార్థనా జీవితం, భక్తి జీవితం, యథార్థత జీవితం, దేవుని కొరకు బ్రతికే జీవితం వారికి చెప్పాలి, చూపించాలి, నేర్పించాలి. నేను ఇంతమందిని నాకు తెలిసి ఎంతమందినో చూసా నాతో ప్రభగల్గాలు పలికారు. వారికి నాకు డబ్బు ఉంది, నాకు ఏం అక్కర్లేదు, డబ్బు ఉంటే చాలు, మా పిల్లలైనా కుటుంబమైనా ఓహో ఆహా అన్నట్లు ఉంటుంది అనుకున్నారు. నా కళ్ళారా నేను చూసి చెప్తున్నాను. నా అనుభవంలో ఈ రోజున దుర్బలమైన పరిస్థితి. డబ్బులు ఉన్నవాళ్ళే వడ్డీలకి ఇచ్చేవాళ్ళే. వడ్డీలకి ఇచ్చేవారిని నేను అంట్లా ఆ వ్యక్తుల పరిస్థితి చెప్తున్నా. నేను ఆ డబ్బు ఉంది చాలు, చదువుకోకపోయినా పర్వాలేదు, ఏం ప్రైవేట్ స్కూలే చదివియాలా, లేదు ఇలా ప్రార్థనకే రావాలా, డబ్బు ఉంటే చాలు కొండ మీద కోతి దిగి రమ్మని దిగొస్తుందని చెప్పారు. ఈ రోజున పరిస్థితులు దుర్బలంగా మార్చబడ్డాయి. ఎందుకో తెలుసా? ఆ పిల్లలకైనా, ఆ భార్యకైనా, ఆ భర్తకైనా, ఆ తల్లిదండ్రులకైనా కావాల్సింది ముందట దేవుడు. దేవుడు లేకపోతే మనం ఏం చేయలేం. నాకు ఏమి లేదు, దేవుడు ఉన్నాడు. ఈ రోజున దేవునితో పాటు కొన్ని సోర్సు దేవుడు అనుగ్రహించాడు. నాకు ఏమి ఒట్టి చేతులతో వచ్చా. పోనీలే, నేనేమి ఎక్కడ పడితే ఆడ భిక్షగాని లెక్క నేను అడుక్కోలేదో. దేవుణ్ణి కలిగి, దేవుణ్ణి చూస్తూ, దేవుణ్ణి గట్టిగా పట్టుకొని దేవునితో ఉండగలిగి ఆ విశ్వాసాన్ని ప్రభు ఇస్తూ ఉంటే అలా ముందుకు కొనసాగుతూ వచ్చా. మరి దేవుని ఒక్కంతో వచ్చా ఇక్కడికి. ఇప్పుడు దేవునితో పాటు నాకు కొన్ని సింపుల్, నాకు కావాల్సిన, నేనేదో కోటీశ్వరుని కాదు, నాకు కావాల్సిన కూడు గుడ్డ, నాకు కావలసిన సదుపాయం, నాకు అవసరతలు అక్కర్లు అవలీలగా ప్రభు తీరుస్తున్నాడని మాత్రం నా గుండె మీద చేసుకొని చెప్పగలను. అంతకంటే ఏమి వెంట పెట్టుకొని పోయేది ఏం లేదు. అవునా? ఉందా ఏమన్నా? మరి ఆ పరిస్థితి తెలిసి కూడా దేవుణ్ణి పక్కన పెట్టి, దేవునికి దూరంగా ఉండి, దేవునితో నీ కళ్ళు చూడకుండా, దేవుని వైపు నీ ప్రయాణం కొనసాగించకుండా ఎందుకు వ్యర్థమైన వాటి వైపు చూస్తున్నావు? వ్యర్థమైన వాటిని వెంబడిస్తున్నావు, వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నావు, వ్యర్థమైన వాటి కోసం ప్రాకులాడుతున్నావు. నీకోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి ఎందుకు మర్చిపోతున్నావు? ప్రాణంగా ప్రేమించిన ఆ ప్రభువు ప్రేమను ఎందుకు నువ్వు విడిచిపెడుతున్నావు? ఎందుకు మర్చిపోతున్నావు? యేసయ్య నీతోని సూటిగా మాట్లాడుతున్నాడు. నీ క్షేమాన్ని కోరి, నీ కుటుంబ క్షేమాన్ని కోరి ప్రభు మాట్లాడుతున్నాడా? ఇప్పుడైనా నీవు ఆయన కనులు, నీ కనులు ఆయన వైపు చూడాలి. చూచిన నీవు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం మొత్తం ఆయన కన్నులు, ఆయన వైపే కన్నులు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా నా కన్నులు చూసాయి. చిన్నగా ప్రార్థన చేస్తూ ఉంటే నా భార్య కన్నులు కూడా ఆయన వైపు చూశాయి. మేము విశ్వాస జీవితంలో కొనసాగుతుండగా మా పిల్లల కళ్ళు కూడా ఆయన వైపు చూశాయి. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పగలను, దేవునితో మేము ఉన్న కొంచెమైనా కూడా, కలిగింది కొంచెమైనా కూడా చాలా సంతృప్తిగా, సంతోషంగా, ఆనందంగా బ్రతుకుతున్నాం. హల్లెలూయా. ఇంతకంటే ఏం కావాలి? కోట్లు పెట్టిన దొరకదు. అడిగి చూడండి, పెద్ద పెద్ద భవనాలు ఉన్నవారికి, పెద్ద పెద్ద కార్లు ఉన్నవారికి, పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నవారిని ఒకసారి కదిలించి చూడండి జీవితాల పరిస్థితుల్లో. కానీ ఎవ్వరికి లేని భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా.
ఎవరికి లేని గొప్ప భాగ్యం ప్రభు నీకే ఇచ్చాడు, నీ కుటుంబానికే ఇచ్చాడు. అది కాపాడుకో. అది సాతానుడు దొంగిలించకుండా నువ్వు కాపాడుకో. సాతానుడు అపహరించకుండా నువ్వు కాపాడుకో. నీకు ఉన్నదాన్ని గట్టిగా పట్టుకో. అట్ ద సేమ్ టైం నీ కుటుంబంలో ఉన్న నీ కుటుంబ సభ్యులు పట్టుకోవటానికి నువ్వు పట్టు విడవక ప్రార్థన చేయి, ప్రోత్సహించు, బలపరచు, ఎంకరేజ్ చేయి. దేవుని సన్నిధికై నువ్వు తెలుసుకునేది ఏందో చెప్పు. ఏది దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్పాడు, ఎలాగుంటే మనల్ని దీవిస్తానన్నాడు, మనం ఎలా నడుచుకోవాలి, మన బ్రతుకులు ఎలా ఉంటే బాగుపడతాయి చెప్పు. ఇంట్లో చెప్పు. ఒకసారి 2 సార్లు చెబుతారా దేవుడు కార్యం జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎంత చెప్పినా వినడండి, నేను ఎంత చెప్పినా వినడండి, నేను ఎంత చెప్పినా వినండి అని విడిచిపెట్టద్దు. జ్ఞాపకం చేసుకుందాం. అందుకని ప్రియ నా దేవుని బిడ్డలారా, మనం ఏదో పెద్ద భక్తులమని విర్రవీగవలసిన పని లేదో. దేవుని కృపే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కృపే. నేనేమై ఉన్నానో నా దేవుని కృపచేతనే అంటాడు. మనం దేవుని కృపనే. కనుక ఆ దేవుని వైపే మన కళ్ళు చూడాలి. మనం చేసిన నిబంధనను మీరకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆ ఇతరుల వైపు, ఇతరులకున్న వస్తువుల వైపు, లోకం వైపు చూడకూడదు, వ్యర్థమైన వాటి వైపు చూడకూడదు. ఇదిగో నీవు పక్కనున్న వారి యొక్క తప్పులు వెతకటానికి ప్రయత్నం చేయొద్దు. ముందు నీ తప్పు ఏంటో తెలుసుకో. అందుకేనండి, నీ కంట్లో ఉన్న దూలం తీసేసుకో, అప్పుడు ఎదుటోని ఉన్నటువంటి నలుసు కనబడుతుంది అంటాడు. ఇంకో మాట చదువుదాం. పేతురు భక్తుడు రాసిన 2వ పేతురు పత్రిక 2:14. అమ్మా 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం. అది వ్యభిచారిని చూసి ఏమా ఆశించు పాపము కానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనుషులను చదువు. దేవునికి స్తోత్రం. చాలు, మీకు మరలా తర్వాత చదువుకోండి. అక్కడ ఉన్న ఒక పాయింట్ నేను చెప్పదలిచింది ఏంటంటే, నా మనస్సు నా కన్నులను అనుసరించిన ఎడల, నేను హృదయమున పరశ్రీని మోహించిన ఎడల ప్రభు దృష్టికి వేషధారి అన్నాడు. అవునా? ఆ పైన ఆ వర్డ్స్లో, ఆ వచనంలో అంటాడు, మానలేని పాపపు కన్నులు. ఎందుకు యోబు నా కన్నులతో దేవునిలో నిబంధన చేసుకుంటున్నంటే, ఇలాంటి భయంకరమైన పాపపు జీవితాలు ఉన్నాయి కాబట్టి, అవి ఎరిగిన భక్తునిగా దేవుణ్ణి ఏమాత్రం కూడా నేను సడలిపోకూడదని చెప్పేసి నిబంధన చేసుకున్నాడు. కనుక ఎక్కడ ఒక్క మాట అయినా కూడా, మాట ద్వారా అయినా కూడా పాపం చేయలేదు. మాట ద్వారా అయినా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకుందామండి. నేనంటాను, యోబుగా మాట్లాడినట్లుగానే మనము మేలులు అనుభవించటానికేనా దేవుని కొరకు కీడు అనుభవించలేమా? ఒకవేళ ఉంటే
ఒకవేళ వస్తే మేళ్ళ కొరకేనా కష్టాలు అనుభవించలేమా? దేవుని కొరకు మేళ్ళ కొరకే, ఆశీర్వాదం కొరకేనా దేవుని కొరకు నష్టం అనుభవించలేమా? మేళ్ళ కొరకు దీవెనల కొరకేనా దేవుని కొరకు బాధలు అనుభవించలేమా? మేళ్ళ కొరకేనా కీడు దేవుని కొరకు అనుభవించలేమా అని దేవుడు అలానే ఉంచుతాడా? కాదు 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 కాదు, అలా ఉంచడు. అందుకు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని చూసి వేషధారి, వ్యభిచారి, మానలేని కన్నుల గలదానా, కన్నుల గలవాడా అని పిలవకుండా ఉండాలి అంటే ఈరోజైనా మన కనులు దేవునితో నిబంధన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు అంటాడు, ఒక్కసారి చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయం 31వ అధ్యాయం 7, 8, 9 వచనాలు నేను ముగిస్తాను. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యం ఏవైనను నా చేతులకు తగిలిన ఎడల నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక. చూశారండి, ఇక్కడ చాలా అద్భుతమైనగా యోబు నేనేదో ఇట్లా చేస్తున్నానని కాదు, నేను ఇలా చేస్తే నన్ను కూడా ఇలా చేస్తారు అన్న విషయాన్ని ఒక్క మాటలో చెప్తున్నా నేను. ఒకవేళ మనం ఎవరికైనా కీడు చేశామంటే అందుకు బదులు రెండంతల కీడు మనం అనుభవించక తప్పదు. లేదు, మన పరస్త్రీని మోహిస్తున్నాము, తిరగలి విసురుతున్నామంటే మన భార్యనైనా మన భర్తనైనా వేరే వాళ్ళు పొందుకుంటారని అక్కడ క్లియర్గా రాసిన నేను చెప్తున్న మాట కాదు. అంటే ఎంత జాగ్రత్త కనులు మన నిబంధన ప్రభుతో చేయాలో ఒక్కసారి ఆలోచించుమని నేను తెలియజేస్తున్నాను. అందుకను ప్రభువా, వ్యర్థమైన వాటిని చూడకుండా త్రిప్పివేయి, పాపము మానలేని కళ్ళ నుండి నన్ను తీసివేయి, ఇదిగో నన్ను రక్షించు, పాప జీవితంలోనికి పోకుండగా పాప జీవితంలో నుంచి బయటపడే విధంగా నన్ను కాపాడు ప్రభువా. నా కనులు నిన్నే చూస్తున్నాయి, నీతోనే చూస్తాయి, నిన్నే చూస్తాయి, నీ మార్గాన్ని వెతుకుతాయి అని ఒక చిన్న తీర్మానంతో ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు వెళ్ళగలిగితే మన చెయ్యి పట్టుకొని నడిపించటానికి యేసయ్య నీతోనే, నీ దగ్గరే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. నిన్ను విడిచిపెట్టడా, నీ కుటుంబాన్ని విడిచిపెట్టడం, వ్యర్థమైనవన్నీ వదిలిపెట్టు. మొదటగా దేవునికి ప్రిఫరెన్స్ ఇవన్నీ ప్రతిది కూడా వ్యర్థమే, అది మాత్రం వాస్తవిక సత్యం. మొదటగా దేవునికి ప్రాముఖ్యత ఇవ్వనిది రెండవ దానికి ఏ దానికి ఇస్తున్నావు అది అంతా వ్యర్థమే. మొదట దేవునికి ఇచ్చిన ప్రాముఖ్యత దేవునికి ఇచ్చి మిగతా నువ్వు ఏమైనా చెయ్యి, అవి నీకు మైనస్ అయినా ప్లస్గా మారిపోతాయి. హల్లెలూయా. అవి మైనస్ అయినా ప్లస్గా మారుతాయి. ఒకవేళ దేవుని ప్రాముఖ్యత ఇవ్వకుండా, దేవుని మొదట నీ కనులు చూడకుండా మిగిలినవి ఏవైనా చూసి వేటి కోసమో పరుగులు తీస్తే నీకు ప్లస్ అయినా కూడా అంతే మైనస్ అయిపోద్ది. నేనేం చెప్పను అంతకంటే. అందుకని నా ప్రార్థన అదే ఉన్నది కనుక నేను అంతగా ఎవరి గురించి అంతగా పెద్దగా పట్టించుకోను. ఒకవేళ ప్రభులో ప్రార్థన చేస్తే నా బాధను బట్టి ప్రార్థన చేస్తా. నేను ఇట కాలర్ ఎగరేస్తా అంటే నేను పోకపోతే, నేను చేయకపోతే, నేను పోకపోతే, నేను వెళ్ళకపోతే మందిరంలో ఎవరుంటారు, ఇవద్దు,
నేను అస్సలు నేను మరొకసారి ప్రేమతో మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి, లేకపోతే మీకు హెచ్చరిక చేస్తున్నాను అనుకోండి, మీరు అని మిమ్మల్ని నిర్లక్ష్యం చేయట్లా నేను. ఎందుకంటే మీకోసమే ప్రభు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ బలిపీఠం ఎదుటనే మా ప్రాణం ఉన్నంత వరకు ఎన్నో విధాల ప్రార్థించటమైన, మీ సలహా సూచనల కొరకైనా, మీ బాగోగుల కొరకైనా ప్రభు నడిపించటానికి నేను నిబంధన చేసుకున్నాను గనక నడిపిస్తాడు. దానికే పూనుకున్నాను కానీ, లేకపోతే మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టో, మిమ్మల్ని లేకపోతే బాధ పెట్టో, ఈ రకంగా కాదు. అయితే నేనంటాను, గర్వం వద్దు, అతిశయం వద్దు. గర్వము అతిశయం ఉందా, అది దేవునిలోనే ఉండాలి, దేవునిలో ఉండాలి. మిగతా వద్దు, అన్నీ పక్కన, అవన్నీ వ్యర్థమైనవి. అంటే ప్రభు దేవుని నమ్ముకున్నామని, దేవుని వైపు చూస్తున్నామని, దేవుని కొరకు బ్రతుకుని పని చేసుకోవద్దా, డ్యూటీకి వెళ్ళొద్దా, చదువుకోవద్దా, కాలేజీకి వెళ్దా, లేదా స్కూల్కి వెళ్ళొద్దా, లేకపోతే మేమేం పనులు చేసుకోవద్దా అని మీరు అనుకుంటారేమో. వాటిని ఎవరు చేసుకోవనట్లా, వద్దనట్లా. అవైనా కూడా దేవుని తర్వాతనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏవైనా దేవుని తర్వాతనే. అందుకని ఏమన్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి, అప్పుడు మీకు ఏవి కావాలో అవన్నీ అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. అంతే. కనుక నీ కన్నులు యోబు కదా నిబంధన చేసినట్లుండాలి. ఎందుకంటే ఈ దేహానికి కన్నే దీపం. ఈ కన్ను చెడిపోతే దేహమంతా చెడిపోద్ది, కన్ను బాగుంటే దేహమంతా బాగుంటుంది. కనుక ఈ కన్ను జాగ్రత్త, ఈ కళ్ళు జాగ్రత్త. ఈ కళ్ళు ఏం చేస్తాయంటే ఆకర్షిస్తాయి, అనుభవించటానికి, పొందుకోవటానికి, పాపములో నెట్టివేయటానికి, అంధకార జీవితంలో నెట్టివేయటానికి ఇవి దారితీస్తాయి. యేసు వైపు చూడకపోతే. జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు ఎప్పుడు ఏ విధంగా నిన్ను ఆశీర్వదించాలనో, దీవించాలో, నీ కుటుంబాన్ని హెచ్చించాలో, నిన్ను నీ తల పైకెత్తాలో ఆయనకు బాగా తెలుసండి, బాగా తెలుసు. ఆయనకు తెలియకపోలేదు. మీరు నిష్ఠురపడకండి, బాధపడకండి, భయపడకండి, దిగులు చెందకండి, కృంగిపోకండి. ఆయనకు అన్ని సమస్తం బహుబాటంగా తెలుసు. ఎప్పుడు ఏ విధంగా నిన్ను దర్శించి ఆశీర్వదించాలో ఆయనకు తెలుసు. ఆయన తెలుసుకున్నాడు గనక నీతో అలాగ ఉంటాడో చేస్తాడు, అంతే. అది నీ విశ్వాసమై ఉండాలి, నీ నిరీక్షణ అయి ఉండాలి. అప్పుడు తొలగిపోకుండా ప్రభులో మనం ఆశీర్వదించబడతాం. తద్వారా యేసయ్యను ఒకానొక దినాన మనం ముఖ దర్శనాన్ని చూస్తూ ఆనందిస్తూ, మహిమ శరీరముతో, మహిమ కలిగిన కనులతో ఆయన్ను చూస్తూ పరవశించి పాడుతూ పర్రవళ్ళు త్రొక్కుతాం. ఆ నిత్య రాజ్యములో, ఆ ప్రేమ రాజ్యములో, ఆ పరలోక రాజ్యములో. లేదా ఇక రెండవది నరకమే అన్నది తప్పక చెప్పవలసిన పరిస్థితి. నువ్వే తీర్మానం చేసుకో. మోకరించండి, ప్రార్థన చేసుకుందా. మోకరించండి, ప్రార్థన చేసుకుందా. మోకరించండి, చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం.